తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరు అని వేమన చెప్పిన విధంగా ఏపీలో జగన్ పాలన సాగుతుంది. 5 ఏళ్ల పాలనలో జగన్ ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే కొన్ని తప్పులను సరిదిద్దుకొని జగన్ ముందుకు వెళ్తే ఫలితాలు మాత్రం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఎన్నికల్లో గెలుపుకు ప్రతి ఓటు కీలకమే. అందువల్ల జగన్ మరికొన్ని విషయాలలో మారాల్సిన అవసరమైతే ఉంది. మద్యపాన నిషేధం 2019 ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటి కాగా, ఈ హామీని నెరవేర్చడం ఆయనకు సాధ్యం కాలేదు. లోకల్ మద్యం బ్రాండ్స్ వల్ల చాలా మందిలో కాలేయ సంబంధిత సమస్యలు వచ్చాయి. మద్యపాన నిషేధం దిశగా జగన్ ముందడుగు వేసి ఉంటే బాగుండేదని కమెంట్లు వ్యక్తమవుతున్నాయి. డిఎస్సి అధికారంలోకి వచ్చిన వెంటనే 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన జగన్ తక్కువ సమయంలో డిఎస్సి పోస్టులను భర్తీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పందన కార్యక్రమం స్పందనలో ఫిర్యాదు చేస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చాలా మందిలో భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలా మంది అధికారులు సమస్యలు పరిష్కరించకుండానే పరిష్కరించామని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా మంది సామాన్యులు నష్టపోతున్నారు. రోడ్లు ఏపీలో అన్ని ప్రాంతాల్లో అన్ని చెప్పలేం, కానీ కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. ఆ రోడ్లలో ప్రయాణం చేయాలంటే నిత్యం నరకం కనిపిస్తుందని చాలా మంది సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత జగన్ సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ కు అనుకూలంగా ఈ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ అయితే తక్కువేనని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికల్లో పొరపాట్లు సీఎం జగన్ వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో సైతం కొత్త అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చి ప్రజలను ఒక్కింత గందరగోళానికి నెట్టేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న కొంతమంది అభ్యర్థులకు జగన్ ఛాన్స్ ఇవ్వడం ఎంతవరకు రైట్ అనే కమెంట్స్ వ్యక్తమవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చకపోవడం పార్టీకి మైనస్ అవుతుంది. రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు ఏపీలో 9 గంటల విద్యుత్ అమలు చేస్తున్నామని వైసీపీ చెబుతున్నా చాలా ఏరియాల్లో 7 గంటల కరెంటు మాత్రమే అమలవుతుంది. 7 గంటల కరెంటు టైమింగ్ కూడా ఇష్టానుసారంగా ఉండడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు జగన్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న 5 ఏళ్లు రాష్ట్ర అప్పులు అంతకంతా పెరిగిపోయాయి. ఈ అప్పుల భారం వల్ల రాష్ట్రానికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కమెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజధాని విషయంలో గందరగోళం అమరావతినే రాజధానిగా జగన్ కొనసాగించి ఉంటే ఈ పాటికి ఏపీలో కొంత మేరకు అభివృద్ధి అయినా జరిగేది. రాజధాని విషయంలోనే నెలకొన్న గందరగోళం వల్ల ఏపీ అభివృద్ధి అంతకంతకు ఆలస్యం అవుతుంది. ఆశించిన స్థాయిలో కంపెనీలు పరిశ్రమలు రాకపోవడం ఏ రాష్ట్రంలో అభివృద్ధికైనా పరిశ్రమలు కంపెనీలు ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. అయితే ఏపీకి పదుల సంఖ్యలో కంపెనీలు వస్తున్నట్లు వైసీపీ ప్రకటించిన ఆ లెక్కలన్నీ పేపర్లకే పరిమితమయ్యాయి. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశపడిన యువతకు నిరాశ ఎదురైంది. ఈ తప్పులన్నీ పునరావృతం కాకుండా జగన్ నుంచి కనీసం స్పష్టమైన హామీలు వస్తే బాగుంటుందని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.